హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. విశ్వ వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. లాస్ట్ ఇయర్ ఉగాదికి మసూరి ట్రిప్ లో ఉన్నాము, ఇప్పుడేమో తిరుపతి ట్రిప్ లో ఉన్నాము. ఇంక ఈ కొత్త సంవత్సరం నాడు ఎలాగో తిరుపతిలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ కాణిపాకం వినాయకుడిని అయితే దర్శించుకొని మా ఈ కొత్త సంవత్సరాన్ని అయితే మొదలు పెడదాం అనుకుంటున్నాము. ఇంక అందరము రెడీ అయిపోయాము, పొద్దున్నకే లెగిసామన్నమాట. పొద్దున్నకి లెగిసి అందరము రెడీ అయిపోయాము. ఇప్పుడు టైం అయితే 7 అయ్యింది. కార్ బుక్ చేసాం అనమాట. కాణిపాకం వెళ్తాము ఈ రోజు. కాణిపాకం టెంపుల్ అయిపోయిన తర్వాత అటు నుంచి అటు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ఉండింది కదా వెల్లూరులో, అది చూసుకొని వస్తాం. ఈ రోజు ప్లాన్ అయితే అది. రేపు మాకు తిరుపతి దర్శనం అనమాట. రేపు కొండ మీదకి వెళ్తాం తిరుమలకి. మేమైతే దర్శనం అయినంత వరకు తినకుండా ఉండగలమేమో గానీ మా పిల్లలు అయితే తినకుండా ఉండలేరు, ఆకలి చిన్నపిల్లలు కదా. అందుకోసమని మా పిల్లలకి ఏదో ఒకటి టిఫిన్ పెట్టి తినిపించేద్దామనేసి ఇంకా కిందకైతే వచ్చామన్నమాట. ఎక్కువ హడావిడి ఏమీ చేయట్లేదు. నిన్న కూడా ఏం పెద్దగా టిఫిన్స్ ఏమీ తినలేదు, అందుకే సింపుల్ గా ఉప్మా అయితే తీసుకుని వచ్చాను. ఇంక మా పిల్లలకైతే పెట్టేస్తా. నిన్నట్లాగే చాలా రకాలు ఉన్నాయన్నమాట టిఫిన్లో, కానీ మళ్ళీ ఎక్కువ రకాలు తెచ్చి ఫుడ్ వేస్ట్ చేసే కంటే ఎందుకులే అనేసి మా పిల్లలు తినేటట్టు నేను ఉప్మా తెచ్చా. మా బావేమో కొన్ని ఫ్రూట్స్ అలాగే పోహ కూడా తీసుకుని వచ్చారు. నేను మా చిన్నోడికి పెడుతుంటే మా బావేమో మా పెద్దోడికి పెడుతున్నాడు. కొంచెం స్పీడ్ గా అయిపోతే వేగంగా వెళ్ళిపోవచ్చు అనేసి ఆల్రెడీ కార్ అతను అయితే వచ్చేసారనమాట. మా పిల్లలకైతే లైట్ గా టిఫిన్ అయితే తినిపించేసాము. కొంచెం ఉప్మా అలాగే వాటర్ మెలన్ ముక్కలు అయితే తిన్నారనమాట. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతాము. అసలు స్నానం చేసిన తర్వాత మేకప్ కాదు కదా, అసలు ఏం వేసుకోలేదనమాట. జస్ట్ అలా శారీ కట్టుకుని జస్ట్ ఆ క్లిప్ పెట్టుకుని అయితే బయలుదేరిపోయాను. మా బావ మా పిల్లలేమో చాలా సింపుల్ గా రెడీ అయిపోతారు. నాకేమో ఈ చీర కట్టుకుని రెడీ అయిన లోపు అసలు ఆగలేదనమాట, గాబర్ పెట్టేశారు. ఈ రోజు ఉగాది కదా, అందుకోసమనే ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామికి కూడాను బాగా పూలతో డెకరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ అయితే బొక్కులామాత టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. కాణిపాకంకి వెళ్లే రూట్ లోనే అంట. అక్కడ దర్శనం చేసుకుని అటు నుంచి అటు వెళ్తాము. బొక్కులామాత టెంపుల్ అనేది వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ వాళ్ళ టెంపుల్ అంట. నేను వెళ్ళడం ఫస్ట్ టైం, వెళ్ళలేదు ఇప్పుడు దాకా. అదిగోండి ఆ పైన కనిపిస్తుంది కదా గోపురము, అదే అనమాట ఒకలాదేవి టెంపుల్. ఫస్ట్ అయితే ఈ టెంపుల్ కి వెళ్తున్నాము. ఇంక ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా చెప్పులు అయితే కార్ లోనే వదిలేసాము. లోపలికి ఫోన్ కూడా ఎలా చేస్తారంట కనిపించట్లేదు, కానీ ఇది కూడా చిన్న కొండలాగే ఉంది. మా పిల్లలు కొంచెం తిన్నారు కదా, ఆయాసం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. ఒకలాదేవి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఈ టెంపుల్లో వర్క్ చేస్తున్న ఒక ఆవిడ అనిత గారంట పేరు, మన సబ్స్క్రైబరే అంట, మన వీడియోస్ అన్ని చూస్తారంట. ఆవిడ దయ వల్ల లైన్ లో నిల్చోకుండా మాకైతే స్పెషల్ దర్శనం అయితే ఇప్పించారు. ఈ వీడియో ఆవిడ కూడా చూస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకొకసారి చెప్తున్నాను. టెంపుల్లో ప్రసాదంతో పాటు ఇంకా ఉగాది పచ్చడి కూడా ఇచ్చారు. పోన్లండి, ఉగాది చేసుకోలేదన్నందుకు టెంపుల్లో ఉగాది పచ్చడి అయినా తిన్నాము. గుడిలోకి వెళ్ళేటప్పుడు తీసుకోలేదు, వచ్చిన తర్వాత తీసుకుంటున్నా. ఇక్కడైతే పువ్వులు ఉన్నాయి, మోర పువ్వులు 40 రూపాయలు అంట. ఇక్కడ నేను పువ్వులు తీసుకుంటుంటే లక్కీగా ఇదిగోండి మా శ్రీకాకుళం అనమాట, వైజాగ్ లో ఉంటారు. వినీస్ కేక్స్ ఫ్లాగ్స్ అనుకున్నాము. పండగ కలా ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ బిజీ టైంలో అసలు కుదరలేదు. లక్కీగా ఈ బొక్కలాదేవి టెంపుల్ లో కలుసుకున్నాము. బొక్కలాదేవి టెంపుల్ లో బాగా దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే ఇంక డైరెక్ట్ గా కాణిపాకం వినాయకుడి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా కాణిపాకం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. బొక్కలామాత టెంపుల్ నుండి ఈ కాణిపాకం వినాయకుడి టెంపుల్ కి వచ్చేసరికి కరెక్ట్ గా 1 అవర్ టైం పట్టింది అనమాట. ఇంక ఇదిగోండి ఇవన్నీ కూడాను బొమ్మల షాప్లే. ఆల్రెడీ మా చిన్నోడు అయితే అల్లరి స్టార్ట్ చేస్తాడు, బొమ్మలు కావాలంటున్నాడు. ఏద్రా చేస్తున్నావు జషిత్, నీ మూతేది? సరే ఫస్ట్ జేస్ దగ్గరికి వెళ్ళొచ్చాక కొందామమ్మా. గుడ్ బై కదా, అల్లరి చేయకూడదు. హాయ్ అండి. అవునా, మీ పాప? ఓకే సరే అండి. మీ పేరు? సుకన్య. రోజా. ఓకే. రవిజ. ఓకే. ఇక్కడికి రాగానే ఇంక మన సబ్స్క్రైబర్ అంట కనిపించారు. 10:30 నుండి 11 లోపు నిజరూప దర్శనం అనేసి ఉంటదంట. ఇంకా ఆ దర్శనంకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. టికెట్స్ అయితే లోపలే ఇస్తున్నారు, 100 రూపాయలు అంట టికెట్. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఫోన్లు కెమెరాలు అన్ని పెట్టేయాలి కాబట్టి ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక మళ్ళీ కలుస్తాము.
కాణిపాకంలో వినాయకుడి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం లడ్డూలు కూడా మా బావ తీసుకున్నారు. ఇంకా మేము ఇక్కడ 9:30కి వస్తే ఇప్పుడు టైం 11:30 అయ్యింది. 2 గంటలు అయ్యింది దర్శనానికి మాకు టైము. ఇంకా మేము ఎంతది నిజస్వరూప దర్శనం అనేసి 100 రూపీస్ టికెట్స్ తీసుకుని వెళ్తే ఈ టైం అయింది. ఈ రోజు ఉగాది కదా, మామూలుగా లేరనమాట, జనాలు ఫుల్గా ఉన్నారు. ఇంకా ఉచిత దర్శనంకి వెళ్తే ఏ పొద్దుపోద్ది, ఇంకా మరి చెప్పక్కర్లేదు. దీపం పెట్టాలన్నా కొబ్బరికాయ కొట్టాలన్నా అవన్నీ కూడా బయటే అనమాట. ఇదిగోండి ఇక్కడే అనమాట, ఈ పక్కనే అమ్ముతున్నారు కొబ్బరికాయలన్నీ కూడాను. ఇంకా కొనుక్కొని వెళ్ళి అక్కడ కొట్టేయడమే. మా పిల్లలు కదా బొమ్మలు కొనేంత వరకు ఒప్పేటట్లేరు. రేపు బర్త్డే కదరా, రేపు ఏదన్నా కొందాము అనేసి అంటే రేపే ఇప్పుడే అంటున్నారు. ఇప్పుడు కూడా కావాలంటున్నారు. ఇంకా మా బావ అయితే ఏదో ఒకటి తీసుకోవడానికి అనేసి అయితే ఇంకా షాప్ దగ్గర తీసుకుని వచ్చారు. వద్దు అంటే వప్పట్లేదు, మూత ఆలేసేస్తున్నాడు మా చిన్నోడు మెయిన్. ఏడుంది అందులో 50 రూపాయలు. అరే మన హోటల్లో కొనుక్కుందాం రా, హోటల్లో కూడా బొమ్మలు అమ్ముతున్నారు, బాగున్నాయి అక్కడ. నా ఫేవరెట్ గాడ్ వినాయకుడు. ఈ కొత్త సంవత్సరంలో వినాయకుడిని అయితే దర్శించుకున్నాను. ఇంకా అలాగే ఒక చిన్న వినాయకుడు బొమ్మ కూడా తీసుకున్నా అనమాట. 100 రూపాయలు అయింది. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వినాయక చవితి రోజు పూజ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కాణిపాకం వినాయకుడి గుడికి అయితే రావాలనుకున్నా. ఫైనల్లీ ఈ కొత్త సంవత్సరంలో మా బావ వాళ్ళ వచ్చానమాట. అందరూ శ్రీకాకుళం వాళ్ళేనా? ఎక్కడ శ్రీకాకుళంలో? రణస్థలం. అయిపోయిందా దర్శనం? అయిపోయిందా? అవ్వలేదా? అందరూ శ్రీకాకుళం వల్ల కనిపిస్తున్నారు. మా పిల్లలిద్దరికి ఈ జట్టు బొమ్మలు అయితే కొన్నాము. ఒకటి 50 రూపాయలు అనమాట. ఇంకా మా పిల్లలు అయితే కొన్నంత వరకు అప్పలేదు. ఇంకా నేనైతే ఇదిగోండి చిన్న వినాయకుడిని అయితే తీసుకున్నాను. ఇది 100 రూపాయలు. ఇంకంతే, ఎక్కువ దేవుడి పటాలు అవన్నీ కూడా ఏమీ తీసుకోవట్లేదు. జస్ట్ ఒకటే తీసుకున్నా. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతాము. ఎండలు అయితే మామూలుగా లేవన్నమాట. అందరికి గొంతు ఆరిపోతున్నాయి. 2 గంటల లైన్ లో నిల్చున్నాము ఇంక దర్శనం కోసమని. ఇంకా మా బావ అయితే ఏదైనా కూల్ డ్రింక్ తీసుకోవడానికి అనేసి అయితే వెళ్లారు. లిమ్కా గానీ ఏదైనా అలాగా ఉంటే తీసుకోమంటున్నాను. మా బావ 2 లిమ్కాలు తీసుకున్నారు. మరి నాకు వాళ్ళు నాకు తాగనివ్వరు. మన ఇద్దరికి ఒకటే, వాళ్ళిద్దరికి ఒకటా? ఓకే పదంకి వెళ్ళిపోదాం. పదండి, కార్లో తాగుదాం. పదండి. మేము హోటల్ నుండి బయలుదేరిన తర్వాత కాణిపాకం టెంపుల్ కి చేరే మధ్యలో మా చిన్నోడు పడుకున్నాడు. ఇప్పుడు కాణిపాకంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు వెల్లూరు టెంపుల్ కి వెళ్తున్నాము. మా పెద్దోడు ఇప్పుడు పడుకున్నాడు అనమాట. నీకు నిద్ర రావట్లేదమ్మా? మా చిన్నోడికి నిద్ర రావట్లేదంట. శ్రీపురం గోల్డెన్ టెంపుల్. ఇక్కడ కూడాను కొంచెం టికెట్ తీసుకుంటున్నారు అనమాట. మా బావ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోతే డబ్బులు పోయినా గానీ కొంచెం వేగంగా దర్శనం అయిపోద్ది అనేసి. దర్శన సేవ టికెట్ 150 రూపీస్ అంట. మరి పిల్లలకు టికెట్ ఉందా లేదో తెలీదు. పిల్లలకు కూడా టికెట్ ఉందా? ఓన్లీ మన ఇద్దరికేనా? 10 సంవత్సరాలు దేటిన వాళ్ళకే టికెట్ అంట. ఇంకా నాకు మా బావకి తీసుకున్నారు 2 టికెట్లు. ఇంకా తెలిసిందే కదా, ఇలాంటి పెద్ద పెద్ద గుడుల్లోకి ఫోన్లు అయితే అలో చేయరు. కాబట్టి ఫోన్లు చెప్పులు దగ్గర పెట్టేసి ఇంకా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాము. ఇదిగోండి ఇక్కడైతే చెప్పులు కౌంటర్ అనమాట. ఇక్కడైతే చెప్పులు వదిలేయాలి. ఎండ అయితే మండిపోతుంది, వేడిగా ఉన్నది. ఇంక రోడ్ల మీద మా పిల్లలు నడుస్తారో నడరో చెప్పులు లేకుండా. ఇటు సైడ్ చెప్పుల కౌంటర్ ఉంది. చెప్పుల కౌంటర్ ఆపోజిట్ గానే ఉందన్నమాట. సేవ ఎంట్రీ 150 రూపీస్ కి వెళ్లే దారి ఈ విధంగా లోపలికి ఎంటర్ అయితే అవ్వాలి. మరి లోపల జనాలు ఎంతమంది ఉన్నారో ఏంటో తెలీదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టైము 1 గంట అయిపోయింది. మరి దర్శనం అయ్యేసరికి ఏ టైం అవుద్దో ఏంటో. పొద్దున్న కూడాను నేను మా బావ ఏమీ తినలేదు. మా పిల్లలకైతే కొంచెం టిఫిన్ పెట్టాము. బకులాదేవి టెంపుల్ లో ఇచ్చిన ప్రసాదమే నేను మా బావ తిన్నాము. ఆ తర్వాత ఇంకేమీ తినలేదు. లిమ్కా ఒకటి తాగాము అంతే. లైన్ లోకి వెళ్ళాక అక్కడ ఎంతసేపు నిల్చోవాలో ఏంటో అనేసి మా బావ ఇక్కడే చెరుకు రసం ఉంటే ఫ్రెష్ గా చెరుకు రసం అయితే తీసుకున్నారు. ఒక బాటిల్ 20 రూపాయలు అంట. ఇంకా తాగుతున్నారు. బాగుందా? నీకు కూడాను. మా చిన్నాడు కూడా తాగుతున్నాడు. బాగుందంట. మేము 150 రూపాయల టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మొత్తము తిరిగేసరికి ఒక అరగంట 40 మినిట్స్ అలా పట్టింది. తర్వాత మంచిగా దర్శనం అయితే అయ్యిందనమాట, లక్ష్మీదేవి దర్శనము. మేము 150 రూపాయల టికెట్ తీసుకున్నాం కాబట్టి బంగారు లక్ష్మీదేవిపై మా చేతులతో మేమే అభిషేకం కూడా చేసామన్నమాట. ఆ తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడే అన్నదానం కూడా పెడితే అన్నదానం కూడా తినేసాము. 1:30కి లోపలికి వెళ్తే బయటకు వచ్చేసరికి టైం 3 అయింది అనమాట. లోపల టెంపుల్ అయితే చాలా బాగుంది. మొత్తం కూడాను గోల్డెన్ టెంపుల్ అనమాట లోపల ఉంది.
ఈ టెంపుల్ చుట్టూ కూడాను స్టార్ లా ఉంటుంది, మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. జనాలు అయితే మామూలుగా లేరు. ఈ రోజు ఉగాది అయినందుకు గల ఫుల్ గా జనాలు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జనాలే. వేడి వేడిగా అన్నదానంలో భోజనం చేసిన తర్వాత చల్లగా ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ స్కూప్ కావాలన్నా ఇస్తారంట. స్కూప్ అయితే 30 రూపీస్ అంట. మనకి ఇలాగ రోల్లకు కూడా చేసేస్తారంట. ఇదైతే స్టార్టింగ్ ప్రైస్ 70 రూపీస్ అంట. ఏదో నీకు నచ్చింది చెప్ప. నాకైతే నార్మల్ ఐస్ క్రీమ్, అది మొత్తం ఐస్ అనమాట. చూడండి ఎలా కట్టేసింది, గడ్డ కట్టేసింది. ఇప్పుడు దాని మీద ఐస్ క్రీమ్ మెల్ట్ చేసి ఇస్తారు మనకి. దీని మీద ఐస్ క్రీమ్ వేసి స్మాష్ చేసి. మా బావ మ్యాంగో మిల్క్ షేక్ కావాలంటే మా బావకి చెప్పారు. ఇంకా దానికోసమనే మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసి చేస్తున్నారు. ఇంకా బ్రౌనీ బ్లాస్ట్ అంట చెప్పారు. ఇంకెలా చేస్తారో చూద్దాము. నేను కూడా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ అయితే ఒకటి వెనిల్లా ఫ్లేవర్ వేసినట్టున్నారు ఐస్ క్రీమ్. దాని మీద ఒక బ్రౌనీ వేశారు చిన్న ముక్క. ఇప్పుడు అమ్మో దాని మీద చాకో సిరప్, అదే చాక్లెట్ సాస్. ఇంకా మిక్సింగ్ చేస్తారు. ఈ కప్పులో ఇంకా ఆ కప్పు పెట్టిస్తారు. అది వేపల్ టైప్ ఉంటది కాబట్టి తినేయచ్చు అది. ఓకే, అలా బాగా స్మాష్ చేసిన ఐస్ క్రీమ్ అందులో వేసేసారు. నేనేంటి రోల్ లాగా చేస్తారు అనుకున్నా. పైన కొన్ని చాకో చిప్స్ వేస్తున్నారు. బ్రౌనీ బ్లాస్ట్. ఇదిగోండి ఐస్ క్రీమ్ లో బ్రౌనీ, తర్వాత కొంచెం చాక్లెట్ సాస్ వేసి బాగా మిక్సింగ్ చేసేసి ఒక వేఫల్, తర్వాత మీద కొన్ని చాకో చిప్స్ వేసి అయితే ఇచ్చారనమాట. ఇదేనంట బ్రౌనీ బ్లాస్ట్. ఎలాగ ఉంటుందో మా పిల్లలు తింటారో తినరు. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ బ్లాక్ కరెంట్. ఆ బ్రౌనీ బ్లాస్ట్ మా పిల్లలు సగం తిన్నారు, వద్దనేసారు. అది బాగా కూలింగ్ గా ఉందంట. ఇంకా మా బావ చెప్పుకున్న మ్యాంగో మిల్క్ షేక్ మా పిల్లలు తాగేశారు. మా బావేమో బ్రౌనీ బ్లాస్ట్ తింటున్నారు. బాగుందా? మేము తిన్న 3 ఐటమ్స్ కి 320 రూపాయలు బిల్ అయింది. మా బావ తిన్న ఒక్క మ్యాంగో మిల్క్ షేక్ తాగింది అది 155 రూపాయలు అట. రేట్ తెలుసుకోకుండా తాగేశారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత అందరము కొంచెం తిన్నామని చెప్పాను కదా. తిన్న తర్వాత దాదాపు 2 గంటల జర్నీ అనమాట. ఇక్కడ శ్రీ శ్రీనివాస మంగాపురం టెంపుల్ కి రావడానికి జర్నీ 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్ అయితే అందరము ఒక చిన్న స్లీప్ అయితే వేసాము. నువ్వు కూడా పడుకున్నావు కదా, అందరము పడుకున్నాము. ఇంక ఇప్పుడైతే ఫైనల్ గా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. శ్రీ శ్రీనివాస మంగాపురం టెంపుల్ కి వచ్చామన్నమాట. ఇంక ఇప్పుడైతే లోపలికి దర్శనానికి వెళ్తాము. ఇప్పుడు టైం అయితే ఎంత అయింది? టైము 5:30 అయింది. అక్కడ 3:30కి బయలుదేరితే ఇక్కడ 5:30కి వచ్చాము. 2 గంటల జర్నీ పట్టింది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంట ఈ టెంపుల్ లో కలిసి గుర్తుపట్టారు. హాయ్ అండి, వీళ్ళ యూట్యూబ్ ఫాలోవర్స్ అంట. థ్యాంక్ యూ. మీ పేరు? భవానీ అంట పేరు. ఇప్పటి వరకు ఈ రోజులో నేను 3 గుడులు తిరిగాను. 3 గుడుల్లోనూ కూడా ఒకళ్ళిద్దరైనా సరే నన్ను గుర్తుపట్టి పలకరించారు. నాకైతే ఫుల్ హ్యాపీ. ఈ గుడిలో అయితే చాలా ఫాస్ట్ గా దర్శనం అయిపోయింది అనమాట. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. కరెక్ట్ టైం కి వచ్చాము. కొంచెం లేట్ అయింది అనుకోండి, 6:30 వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. మేమే లాస్ట్ అనమాట. ఇంకా గుడి తలుపులన్నీ క్లోజ్ చేస్తారు. ఇంక ఇప్పుడైతే ఏ గుడ్లకు గోపురాలకి ఇంకేం తిరగమనమాట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మేము ఉంటున్న హోటల్ కి అయితే వెళ్ళిపోతాము. పొద్దున్న 7:15 ఆ టైం కి బయలుదేరాము. ఇప్పుడు టైం అయితే 6 అయింది. ఫుల్ గా తిరుగుతూనే ఉన్నాము. ఇంకెవరికి వేరే ఇంకే గుడ్లకి తిరిగే ఓపిక కూడా లేదు. ఇంకా కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకే గుడికైనా తిరిగే ఓపిక నాకేం ఓపిక లేదు. ఎందుకంటే మళ్ళీ రేపు తెల్లారితే కొండెక్కాలి మీదకి తిరుపతికి. మాకు ఓపిక లేదు, రెస్ట్ కావాలి. మేము హోటల్ రూమ్ కి వచ్చేసరికి టైం 6:30 అయ్యింది. ఇంకా తర్వాత అందరము డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాము. ఇంక ఇప్పుడైతే టైం 1:15 అయ్యింది అనమాట. మధ్యాహ్నం మేము శ్రీపురం గోల్డెన్ టెంపుల్ లో అభిషేకం చేసామని చెప్పాను కదా. ఇంకా అభిషేకం చేసినప్పుడు ఇలాగా ఒక బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. అదైతే చూపించడం మర్చిపోయాను. ఇలాగా గోల్డెన్ టెంపుల్ లోపల ఉండే లక్ష్మీదేవి ఫోటో ఒకటి, ఇంకా దాంతో పాటు ఇవి కుంకుమ ప్యాకెట్, ఒక చిన్న పసుపు తాడు అయితే ఇచ్చారనమాట. అలాగే మేము అభిషేకం చేసామని చెప్పాను కదా, ఆ అభిషేకం చేసిన వాటర్ ఇవి. ఇలాగా టికెట్ ఒకటి చెప్పున్నా ఇద్దరం అభిషేకం చేసాం కాబట్టి 2 టికెట్లు తీసుకున్నాం కాబట్టి ఇలాగా 2 బ్యాగులు అయితే ఇచ్చారు. ఆ బ్యాగ్ లో ఇవైతే ఉన్నాయి అనమాట. ఇంక ఇప్పుడు హల్దియా నుంచి తెచ్చుకున్న యాపిల్ ఇంకా ఉన్నాయి అనమాట. ఇవైతే కోసేసి ఇప్పుడు తింటాము. ఇవే మాకు ఈవినింగ్ స్నాక్స్ అయిపోతున్నాయి. ఇంకేం బయట ఏం తినట్లేదు కూడా ఈవినింగ్ స్నాక్ లాగా. ఈ రోజు పొద్దున్న స్టార్టింగ్ లో అయితే ఒకలమాత టెంపుల్ కి వెళ్ళాము. నెక్స్ట్ కాణిపాకం వినాయకుడు
వెంకటేశ్వర గుడికి, అటు నుంచి వెల్లూరులో శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కి, ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే శ్రీనివాస మంగాపురం టెంపుల్ కి వెళ్ళేసి ఇంకా హోటల్ కి అయితే వచ్చేసాము. ఇంకా యాక్చువల్ గా ఇంకా కొన్ని పాయింట్లు తిరగవచ్చు, కానీ మళ్ళీ తిరిగి స్ట్రెయిన్ అయిపోతే మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ రేపు పొద్దున్న ఎర్లీగా బయలుదేరి మేము తిరుమలకి వెళ్ళాలి. అది కూడా నడుచుకుని వెళ్దాం అనుకుంటున్నాము, అలిపిరి నుంచి. అది కూడా కాబట్టి ఎందుకులే అని తొందరగా అయితే హోటల్కి వచ్చేసాము. ఇప్పుడు తొందరగా డిన్నర్ చేసి పడుకుంటూ పోతే రేపు పొద్దున మళ్ళీ 5ంటికి అలా లెగిసి ఫ్రెష్ అయిపోయి అలిపిరి నుంచి స్టార్ట్ చేయాలి వాకింగ్. చేస్తారమ్మా రేపు? తిరుపతి కొండెక్కుదామా? తిరుమల వెళ్దామా? బాలాజీ దర్శనం చేసుకుందామా? నీ బర్త్డే టుమారో. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అని చెప్పురా. చెప్తున్నాను. చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నువ్వు కూడా చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తమ్ముడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చిన్న దువ్వ. ఒకరికొకరు చెప్పుకుంటున్నారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డేలు. మేము గుడికి వెళ్ళిన తర్వాత దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాడు. అవునమ్మా ఏం ముక్కుంటున్నావు జేజ్కి అంటే, నేను చాలా విషెస్ అన్ని ఏంద్రా మధ్యాహ్నం చెప్పావు కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పి నీ విషెస్ ఏం కోరికలు కోరుకున్నాడంటే, నాకు రేపు బర్త్డేకి పెద్ద టాయ్స్ కావాలి, తర్వాత మంచిగా బర్త్డే సెలబ్రేట్ కావాలి, తర్వాత ఇంకా ఏమేవో చెప్పాడు గుడిలో. ఈ రోజైతే కార్ కి అయితే 5,000 తీసుకున్నారనమాట. యాక్చువల్ గా ఎక్కువ మంది అయితే కలిసి వస్తుంది కార్ బుక్ చేసుకున్న. ఏమైనా మీ నలుగురికి ఒక కార్ కాబట్టి మరి తప్పదు, ఎక్కువ పడుతుంది. అదే ఒక 2 ఫ్యామిలీలు అలాగ వచ్చి ఒక పెద్ద కార్ బుక్ చేసుకుంటే సరిపోద్ది, బాగుంటది. ఎక్కువ పెద్ద ఫ్యామిలీ అయినా ఒక సుమో అలాంటిది బుక్ చేసుకుంటే అన్ని తిరిగి రావచ్చు ఇదే రేటుకి. ఇప్పుడైతే కొంచెం బ్యాగులన్నీ సర్దేస్తాను. ఈ రోజు అంటే రేపు మార్నింగ్ మేము తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడే ఇక్కడ హోటల్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాము. అందుకోసమని అన్ని తట్టబట్ట సర్దేసి కిందకి వెళ్ళక మొదలు తినేసి వచ్చేసి పడుకుడిపోతే ఒక పని అయిపోద్ది. మా పిల్లలకేమో ఆకలేస్తుందంట, ఇంకా ఆకలేస్తుందమ్మా అని చెప్తున్నారు. ఇంకా కిందకెళ్ళి అయితే ఏదో ఒకటి తినేస్తాము. పదండి కిందకి వెళ్దాం, ఏదో ఒకటి తిందాం. ఇప్పుడు టైం అయితే 8:30 అయిపోయింది. ఇంకా ఆర్డర్ చేసుకుని ఫుడ్ తినేసరికి ఎలా లేదన్నా గంట టైం పట్టిద్ది. ఇంకా వెళ్తున్నాం కిందకి. మా పిల్లలకి అమ్మ నాన్నలతో పని లేదు. ఈ లిఫ్ట్ వచ్చేసి బయటకు వచ్చేసి ఆల్మట్ గాల్లో నొక్కేశారు. నువ్వేం తినాలనుకుంటున్నావు? మేము నైట్ డిన్నర్ లోకి ఏమేమి ఆర్డర్ చేసాము అంటే, మా బావ కోసము ఎమ్మెల్యే పెసరట్టు దోశ అంట 170 రూపీస్ ఉంది. ఇంకా నాకు మా పిల్లలకేమో ఒక మ్యాంచో సూప్ 1/2 చెప్పాము, 150 రూపీస్ ఉంది సూప్. రేట్లు అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి, స్టార్టర్స్ ఏమి చెప్పలేదు. తర్వాత తందూరి రోటీలు 4 చెప్పామన్నమాట. ఒక తందూరి రోటీ 50 రూపాయలు. ఇంకా రైస్ ఐటమ్స్, మళ్ళీ మా పిల్లలకి రైస్ ఐటమ్స్ బాగా తినడం అలవాటు కాబట్టి ఒక రైస్ ఐటమ్ కూడా చెప్పాము. వెజ్ పులావ్ చెప్పాము, నిన్నేమో ఫ్రైడ్ రైస్ తిన్నారనేసి. వెజ్ పులావ్ ఏమో 265 రూపాయలు అంట. వీళ్ళు ఇచ్చిన మెనూ కార్డ్ లో కొన్ని మాక్టైల్స్ అవన్నీ లేవన్నమాట. ఇదిగోండి ఇక్కడ టేబుల్ మీద అయితే ఇలాగా స్పెషల్ మాక్టైల్స్ అనేసి అయితే కొన్ని ఉన్నాయి. నేనైతే ఒక ఫ్రూట్ పంచ్ చెప్పానమాట. ఇంకా దీని కాస్ట్ ఎంత తెలీదు, బిల్ వచ్చిన తర్వాత దీని కాస్ట్ చెప్తాను. ఇంకా ఫస్ట్ అయితే వెజ్ మ్యాంచో సూప్ అయితే తీసుకొని వచ్చేసారు 1/2. మా పిల్లలే కావాలన్నారనమాట సూప్. మా పిల్లల కోసమనే ఈ సూప్ చెప్పాము. వాళ్ళు తాగకపోతే ఇంకా మాకేనమాట. హాట్ కొందమ్మా, ఊదుకొని తాగు, ఆవిర్లు వెళ్తుంది. పెద్ద బాగుందమ్మా సూపు, బాగుందా? కొంచెం ఊదుకొని తిను, లేదంటే మూతి కాలిపోద్ది. ఇప్పుడు వింటర్ సీజన్ కాదురా సూప్ ఎందుకు అంటే చెప్పిన మాట వినలేదు, ఇంకా కావాలన్నారు. సరే అలా పిల్లలు అడిగింది కొనేసి ఇచ్చేద్దాం అనేసి ఇంకా ఆర్డర్ చేశారు. మా పిల్లలు అయితే సూప్ కొంచెమే తాగారనమాట, కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంది. అందుకోసమని మా పిల్లలు తాగలేకపోతున్నారు. ఇంకా నేను తాగేస్తున్నా. సూప్ టేస్ట్ అయితే బాగానే ఉంది, కాకపోతే స్పైస్ ఉంది కొంచెం. మా బావ ఆర్డర్ చేసిన ఎమ్మెల్యే పెసరట్టు దోశ వచ్చేసింది. ఇంకెందులోకి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, రెడ్ చట్నీ, అదేంటది సాంబారు. ఇంక ఇప్పుడు టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తారు. అందులో ఏమైనా స్టఫ్డ్ ఉందా ఒకసారి చూడు. ఉప్మా పెసరట్టుకి ఎమ్మెల్యే పెసరట్టు దోశ అని ఒక పెద్ద పేరు వేసారు. అదేదో డిఫరెంట్ గా ఉందని మా బావ ఆర్డర్ చేశారు. టేస్ట్ ఎలాగుంది? టేస్ట్ అయితే బాగుందంట, కాస్ట్ ఎక్కువ ఉంది కానీ టేస్ట్ బాగుందంట. మష్రూమ్ కర్రీ, తందూరి రోటీ వచ్చేసి మేము తింటాము. ఇది ఫ్రూట్ పంచ్. ఇంకా మా పిల్లలకు కూడాను వాళ్ళ ప్లేట్లలో వేసేసి ముక్కలుగా చేసేసాను. ఇంకా వాళ్ళ చేతితో వాళ్ళే తింటారు. ఎలాగుంది కూర? మష్రూమ్ మసాలా కర్రీ అంట, టేస్ట్ అయితే బాగుంది. చిన్ను, హౌ ఇస్ ద టేస్ట్? పెద్దు, హౌ ఇస్ ద టేస్ట్? ఇంకా అలాగే వెజ్ పులావ్ ఒకటి. మేము ఆర్డర్ చేసిన అన్నిటితో పాటు ఒక స్టార్టర్స్ కూడా చెప్పామన్నమాట. పన్నీర్ టిక్కా, ఎవ్వరము దెబ్బలాడుకోకుండా 4 8 ముక్కలు వచ్చాయి.
ఇంకా అంటే ఇక్కడ ఒకసారి కూడాను స్టార్టర్స్ ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం అనేసి పన్నీర్ ట్రై చేసాము. మా వాళ్ళు అయితే చక్కగా తినేశారు. ఇంకా చపాతీలు కదా ఏంటది, తందూరి రోటీలు ఇద్దరు తినేశారు. ఆల్రెడీ మా వాడు అయితే స్టార్టర్స్ స్టార్ట్ చేశాడు. మా బావ అయితే పెసరట్టు దోశ అయితే తినేశారు. ఇంక ఇప్పుడైతే నేను ఆర్డర్ చేసుకున్న ఫ్రూట్ పంచ్ తాగేస్తాండ్రు. మరి నేను చెప్పింది అయితే ఫ్రూట్ పంచే. నేను హైదరాబాద్ లో 1-2 సార్లు అయితే ఈ ఫ్రూట్ పంచ్ తాగాను. అది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది. ఇదైతే అసలు ఫ్రూట్ పంచ్ లాగే లేదు. నాకైతే హైదరాబాద్ లో తాగిందే బాగా నచ్చింది. మా పిల్లలకి ఇస్తా అంటే వద్దంట. తాగుతావమ్మా అంట, తాగడంట. మా బావ 2 సిప్పులు వేసారు, ఇంక నేను తాగుతున్నా. అందరము తినేసి ఇంకా పైకి వచ్చేసాము. ఆల్రెడీ మా పిల్లలు అయితే పడుకోవడానికి రెడీగా ఉన్నారు. పడుకుపోతారా? నిద్ర వస్తుందా? రెడీగా ఉన్నావా పడుకోవడానికి? తినక ముందల్లా ఆకలి ఆకలి అన్నారు. ఇక తిన్నాక ఇప్పుడు నిద్ర నిద్ర నిద్రని స్టార్ట్ చేశారు. మేము ఉంటున్న హోటల్ రూమ్ లో మెనూ కార్డ్ అయితే ఉందనమాట. ఇందులో మాత్రం చికెన్ బిర్యానీలు, తందూరీలు, అది ఇదని చాలా మెనూనే ఉంది. కిందకెళ్ళి క్యాంటీన్ లో చూస్తే మాత్రం అక్కడ ప్యూర్ వెజ్ అని బోర్డు ఉంది. అంటే రెస్టారెంట్. కిందకెళ్ళి రెస్టారెంట్ లో చూస్తే మాత్రం అక్కడ ముందే రాసింది ప్యూర్ వెజ్ అనేసి. అంటే ఇవేమైనా ఆర్డర్ చేసుకుంటే మనకి పర్సనల్ గా నాన్ వెజ్ తీసుకొస్తారో ఏంటో మరి. కిందకి వెళ్తే మాత్రం లేదు, ఇక్కడ మాత్రం ఉంది బుక్. ఇందులో అన్ని నాన్ వెజ్ చాలా ఉన్నాయి. ఏట్రా పిల్లి పిల్లలాగా ఆడుతారు. పొద్దున్న కొన్నంత వరకు వప్పలేదు. కింద చూపించాను కదా, ఒక చిన్న బొమ్మల షాప్ లాగా కూడా ఉందనమాట. అందులో దేవుడి విగ్రహాలు అన్ని అమ్ముతున్నారు, బొమ్మలు కలిపి. ఇంకా తినేసి వచ్చేసిన తర్వాత అందులోకి వెళ్ళి కొనిపిద్దాం అనుకున్నాడు, కానీ అదేమో క్లోజర్ లో ఉంది. హోటల్లో ఉన్నది కదా షాపు, అక్కడ కొందామన్నా కానీ అసలు ఒప్పుకోలేదు. మా చిన్నోడు మూతేలేసాడు. ఆ కాణిపాకం వినాయకుడు టెంపుల్ దగ్గర కొనకపోతే 50 రూపాయలు ఇచ్చి కొన్నారు. దర్శనంలో లైన్ లో ఉన్నంత సేపు మూతేలేసేసి టాయ్స్ కావాలని ఏడుపు. బయటికి వెళ్ళిన తర్వాత కొంటానంటే ఓకే అన్నాడు. బయటికి రాగానే టాయ్ అని మళ్ళీ బయటికి రాగానే అమ్మ దాహం వేస్తుంది అనేసి అన్నాడు. దాహం అనేసి వాటర్ కొంచెం పట్టామన్నమాట. పట్టంగానే అమ్మ టాయ్స్ కొనేద్దామా చెప్పమ్మా. అది సోల్జర్ జెట్, ఫైటర్ జెట్. మా పిల్లల 6th బర్త్డే రేపే అనమాట. లాస్ట్ ఇయర్ 5th బర్త్డే అయితే కొంచెం బాగానే సెలబ్రేట్ చేసాము. ఈ ఇయర్ అయితే కేకులు గీకులు ఏం లేవనమాట. జస్ట్ తిరుపతి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము అంతే. చిన్ను రేపే నీ బర్త్డే. లాస్ట్ ఇయర్ 5th బర్త్డే అయితే మంచిగా సెలబ్రేట్ చేసాం, 5 years కాబట్టి. అంటే 5th ఇయర్ కూడా మేము చేద్దాం అనుకోలేదు. ఫస్ట్ ఇయర్ బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. కరోనా వచ్చేసింది, లాక్డౌన్ అయిపోయింది. మా బావ కూడా ఫస్ట్ బర్త్డేకి రాలేదు. కేక్ కూడాను నానా తంటాలు పడి పొద్దున్న 5 గంటలకి వెళ్ళా కేకు దొంగతనంగా పోలీసులు రోడ్ల మీద కాయకుండానే దొంగతనంగా వెళ్ళి తెచ్చి అది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ బర్త్డే బాగా సెలబ్రేట్ చేయలేకపోయాము. తర్వాత సెకండ్ బర్త్డే మళ్ళీ చేసాము, కాకపోతే అప్పటికి యూట్యూబ్ పెట్టలేదు. కానీ 5th బర్త్డే అంత గ్రాండ్ గా కాదులేండి, కొంచెం ఫ్రెండ్స్ అందరికి పిలిచి ఇంట్లోనే కేక్ కట్ చేపించి జస్ట్ స్నాక్స్ డ్రింక్స్ అవేనమాట. 5th బర్త్డే కొంచెం పార్టీ లాగా చేసాము. మా పిల్లలు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు, వీళ్ళ ఫ్రెండ్స్ తో డాన్స్లు అన్ని కూడా. గుర్తుందా లాస్ట్ ఇయర్ బర్త్డే గుర్తుందమ్మా నీకు? సెలబ్రేషన్ ఎవరెవరు వచ్చారు నీ బర్త్డేకి? ఇంకా ఎవరు? వెంకీ మామ ఎప్పుడు వచ్చాడు రా? వెంకీ మామ మీ బర్త్డేకి ఎప్పుడు వచ్చాడు? ఈ రోజు మా ఏమిరా లేదు అయిపోయిందా? చెప్ అమ్మ మాట్లాడుద్ది ఇప్పుడు. మా ఈ ఉగాది ఈ విధంగా గడిచింది. ఇంకా ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్న పెద్దడు? ఏమైనా పిచ్చి పట్టుకుందా? ఎందుకు అలా నవ్వుతున్నారు? మంచిగా చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.